హైదరాబాద్ నగరానికి చారిత్రక గుర్తుగా నిలిచిన హుస్సేన్ సాగర్ ఇప్పుడు కాలుష్య భారంతో సతమతమవుతోంది. ఒకప్పుడు నగర అంతరాలను ప్రతిబింబించిన ఈ జలాశయం అడుగున భారీగా వ్యర్థాలు, సంవత్సరాలుగా పేరుకుపోయిన పూడిక ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. హుస్సేన్ సాగర్ అడుగున వ్యర్థాలు, కొండల్లాంటి పూడిక పేరుకుపోయిందనే చేదు నిజం ఇప్పుడు బట్టబయలైంది. నీటి నాణ్యతపై ప్రభావం చూపుతున్న ఈ పరిస్థితి పర్యావరణవేత్తల్లో ఆందోళన కలిగిస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నగర నడిబొడ్డున ఉన్న చారిత్రాత్మక హుస్సేన్ సాగర్ సుందరీకరణ పనుల్లో ఒక విస్తురుపోయే నిజం వెలుగు చూసింది. సాగర్ అందాలను బయట పెట్టేందుకు ఇక్కడ పనులు చేపట్టగా నీటి మద్దం తగ్గించడంతో కూడా ఒక్కసారిగా లోపల పేరుకుపోయిన భారీ పూడికతీత, చెత్త చెదారం, ఇతర వ్యర్థాలన్నీ కూడా బయటపడ్డాయి. దీనికి సంబంధించి మనం ఇక్కడ విజువల్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం అంతా కూడా పూడికతీత ఎలా బయటికి వచ్చిందో. హుస్సేన్ సాగర్ సుందరీకరణ పనుల్లో భాగంగా పివి నరసింహారావు మార్గ్ నుంచి కూడా ట్యాంక్ బండ్ లేక్ వ్యూ పాయింట్ నుండి సంజీవయ్య పార్క్ వరకు ప్రత్యేకంగా ఈ కట్ట నిర్మాణం అయితే చేపడుతున్నారు. అయితే ఈ నిర్మాణం కారణంగా కూడా మొత్తం సాగర్లోని నీటిని అయితే కిందకు విడుదల చేశారు. నిర్మాణ పనుల కోసం హుస్సేన్ సాగర్లో దాదాపుగా 10 అడుగుల మేర నీటి మట్టం తగ్గించారు అధికారులు. నీరు తగ్గడమే ఆలస్యం. ఇప్పటి వరకు నీటి అడుగున దాగి ఉన్న భారీ మట్టి దిబ్బలు ఒక్కసారిగా పైకి తేలాయి. సాగర్లో నీటి శాతానికి కంటే కూడా దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడికలు, ప్లాస్టిక్, అదేవిధంగా ఇతర ఘన పదార్థాల వ్యర్థాలే అధికంగా ఉన్నాయని చేదు నిజం కూడా ఈ విజువల్ చూస్తేనే మనకు తెల్లమైపోతుంది. సాధారణంగా పైన నీరు ఉన్నప్పటికీ కూడా సాగర్ ఎంతో అందంగా కనిపిస్తుంది. కానీ నీటి మట్టం తగ్గగానే బయటపడ్డ ఈ మట్టి దిబ్బలు, వ్యర్థాలు చూసి కూడా అటు వెళ్ళే పర్యాటకులు, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే చాలా వరకు ప్రభుత్వం కూడా హుస్సేన్ సాగర్ సుందరీకరణ పనుల కోసం కావచ్చు, ఈ పూడిక తీత అని లోపల చెత్త చెదారం వ్యర్థాలు తొలగించడం కోసమని కూడా ప్రతి ఏడు కూడా ₹1,00,000 ఖర్చు చేస్తూ కూడా సుందరీకరణ పనులు, ఇతర పనులన్నీ కూడా చేపడుతూనే ఉంది. అయినప్పటికీ కూడా లోపల ఇన్ని వ్యర్థాలు పేరుకుపోవడంపై కూడా ఇటు ప్రకృతి ప్రేమికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఈ లోపల ఉన్న పూడికతీతలంతా కూడా పూర్తిగా తొలగించకపోతే కూడా రానున్న రోజుల్లో ఈ సమస్య ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా ఇక్కడ స్థానికులు తెలుపుతున్నారు. అయితే ప్రస్తుతం అయితే నీటి మట్టం తక్కువగా ఉంది కాబట్టి ఈ పూడికతీత పనులను కూడా ఇప్పుడే చేపట్టినట్లయితే కూడా రానున్న రోజుల్లో హుస్సేన్ సాగర్లో నీటి సామర్థ్యం పెరగడమే కాకుండా ఇక్కడ దుర్వాసన సమస్య కూడా తగ్గుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే పూర్తిగా ఈ పూడికతీత పనులు చేపట్టి సాగర్ అందాలను రక్షించాలని కూడా ప్రకృతి ప్రేమికులు ఇక్కడ ఉన్న స్థానికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో ప్రియాంక, HM TV, హైదరాబాద్.